మీ ప్రార్థన పరమునకు చేరట్లా, మీ ప్రార్థన అంగీకరించబడట్లా, దేవుని దీవెన మీకు దిగిరావట్లా. గల కారణం ఏంటంటే పరిశుద్ధమైన ఆత్మ మీలో ఉంటే ఆ పరిశుద్ధమైన ఆత్మ మీరు ఎలా దేవునిని అడగాలనో అది మీకు నేర్పించి, ఈ పరిశుద్ధమైన ఆత్మ మీలో ఉండి, ఈ పరిశుద్ధమైన ఆత్మయే దేవునికి మీ దగ్గర మొరపెట్టేటట్లు, ఆయనకి మీ ప్రార్థన చేరేటట్లు అలవరుస్తుంది, తీర్చిదిద్దుతుంది. యుక్తముగా ఎలాగో మనం ప్రార్థన చేయవలెనో చెప్పండి, ఎలాగో ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు. అందుచేత మనం అలా పరిశుద్ధాత్మతో మనం ప్రార్థన చేయాలట.